టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా ఎస్పీ సార్ బండగిరిక బండలాగుడు పోటీలపై మీ కఠినమైన చర్యలేవి. బద్వేల్లో ఫ్లెక్సీ మీద పడటంతో వ్యక్తికి గాయాలు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కమెడియన్ పృథ్వీ. నీటిలో క్లోరిన్ శాతాన్ని క్లోరోస్కోప్ తో పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేసిన బద్వేల్ మున్సిపల్ కమిషనర్. కదిరేపాడు, శాఖాపూర్, మాధవరావుపల్లి గ్రామాల్లో సీసీ రోడ్లకు మంత్రి జూపల్లి శంకుస్థాపన. ఎమ్మెల్సీ అభ్యర్థి సి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు. పాపిరెడ్డి నగర్ లో యథేచ్ఛగా బెల్ట్ షాప్లు, గల్లీ గల్లీకో బెల్ట్ షాప్ పట్టించుకొని ఎక్సైజ్ అధికారులు. చైర్మన్ బద్దం కొండలరెడ్డి. కాకినాడ జిల్లా తొండంగి మండల పరిధిలో ఉన్న దానవైపేట గ్రామంలో ఉన్న సముద్ర బీచ్ వద్ద ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా సాయిబాబా గుడి దగ్గర భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా గుడి పూజారి మాట్లాడటం జరిగింది. జై శ్రీరామ్, జై సాయిరామ్. ఈ రోజున మహామాఘి మాఘ పౌర్ణమి సందర్భంగా దానైపేట బీచ్లో ఉన్నటువంటి సాయిబాబా వారి ఆలయం దగ్గర విశేషంగా సముద్ర స్నానాలు జరుగుతున్నాయండి. భక్తులందరూ కూడా ఈ యొక్క 12 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు పాల్గొని సాయిబాబా వారి అభిషేకాలు చేయించి పూజా కార్యక్రమాలు పాల్గొని బాబా ఆశీర్వాదాలు ప్రార్థిస్తున్నామండి. అలాగే ఈరోజు చాలా జనం వచ్చారు. రాత్రి శివాలయం కూడా జనం వచ్చి ఈరోజు స్నానాలు కూడా భారీగా జనం తరలి వచ్చారండి. భక్తులందరూ కూడా చాలా, పోలీసులు కూడా చాలా బంధువులు ఏర్పాటు చేస్తున్నారండి. జై సాయిరామ్, జై జై సాయిరామ్. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల ఉండవెల్లి మండలంలో ఈరోజు 2 మండలాల పరిధిలో ఉన్న చాగారపు గ్రామం అలాగే కంచుపాడు గ్రామాల్లో ఎద్దుల బండి లాగుడు, గిరికబండ్ల పోటీలు జరిగాయి. జిల్లా ఎస్పీ ఏవి వీరు తీసుకునబోయే కఠిన చర్యలు అంటూ ప్రెస్ మీట్ పెట్టి మూగ జంతువుల బండలాగుడు, బండ గిరిక పోటీలు పెట్టడం జరిగితే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేసులు నమోదు చేస్తామని మీరే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ తిరిగి మరలా మీరే ఎద్దుల బండ్లలాగుడు, ఎద్దుల బండ్ల గిరిక పోటీలకు ఎస్హెచ్ఓ నుండి జిల్లా ఎస్పీ వరకు అనుమతులు ఇస్తారేంటి? ఈ వింత ఆట ఏంటి సార్? అంటే మీ దృష్టిలో ప్రింట్, ఎలక్ట్రాన్ మీడియా ప్రతినిధుల పనికి మల్ల ఎదవలా? మీరు చెప్పింది చేయరు, చెప్పింది చేస్తారు. మీరు చెప్పింది చేయరు, చెప్పంది చేస్తారు. ఇదేనా మీ వృత్తి విధానం? లంచాలు తీసుకుని ఇలాంటి మూగ జంతువుని హింసించే కార్యక్రమాలకు అనుమతులిస్తున్నారని ఈ పోటీల కమిటీ కన్వీనర్స్ వ్యక్తులు చెప్పడం జరిగిందని జంతు ప్రేమికులన్నారు. ఇక ప్రజలు ఆరోపణ చేశారు కాబట్టి ఇలాంటి మూగ జంతువులను, ఎద్దుల బండలాగుడు, ఎద్దుల బండగిరిక పోటీ కార్యక్రమాలపై కఠిన చర్యలు తీసుకుని ఇక ముందు ఇలాంటి సంఘటన జరగకుండా అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. హెవీ కాంపిటీషన్ జతలు వస్తున్నాయండి. మన కమిటీ వాళ్ళు జడ్జెస్ అందరూ కూడా తదుపరి జత రెడీగా ఉండాలి. తదుపరి కూడా సినిమా సగం అయిపోయినది. మరి ఇంటర్వెల్ అర్ధ భాగం అయిపోయినది. సమయము జత జతగా 5 నిమిషాలు. బాబు 2 నిమిషాలు కొట్టదండి. కమిటీ వాళ్ళు అన్నగారు చూడాలి మీరు. మొత్తం
2 నిమిషాలు మాత్రమే మీకు సమయము కనిపించలేదు. పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపల్, విద్యుత్ నగర్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ రాష్ట మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, సంగారెడ్డి జిల్లా ప్రభారి ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించాలని నేరుగా ఓటర్ మహాశయుల్ని కలిసి విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షులు రాంబాబు గౌడ్, పటాన్చెరు నియోజకవర్గ ప్రభారి ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ మాజీ అధ్యక్షులు కౌన్సిలర్ రాజు, సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, ప్రవీణ్ కుమార్, అనిల్ కుమార్, మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రసన్నలక్ష్మి, బూత్ అధ్యక్షులు జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన బీజేపీ పార్టీ మండల అధ్యక్షులను కార్యకర్తలతో ఎలా నడుచుకోవాలి మరియు పార్టీ సిద్ధాంతాలను ఎలా ముందుకు తీసుకువెళ్లాలి, తమ అభిప్రాయాలను తెలిపి తిరుపతి జిల్లాలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా జరుగుతున్న అభివృద్ది మరియు దానికయ్యే ఖర్చు గురించి వెల్లడించారు. బీజేపీ పార్టీ నాయకులు, తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాసులు, కోల ఆనంద్, బీజేపీ పార్టీ రాష్ట కార్యదర్శి, మాజీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప తదితరులు. అభినందించిన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సమయం చదువు చాలా కాలం క్రితమే పని ఒత్తిడి కావచ్చు, ఇతర పరిస్థితుల నేపథ్యంలో నేను జిల్లా అధ్యక్షుడు వేల కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ద్వారా చేపడుతున్నారు. ఈ నమ్మకంతోనే వీటిని ఆయుధాలుగా మలుచుకుని తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి బీజేపీ తీసుకెళ్లాలని మేము ఇస్తున్నటువంటి కేంద్రం ప్రవేశపెట్టినటువంటి పథకాలను పూర్తిగా గుర్తించడం, అటు తిరుపతిలో స్మార్ట్ సిటీ ద్వారా 2,700 కోట్లు, ప్రపంచ స్థాయి నిర్మాణం కోసం 500 కోట్లు, వేదిక నుంచి నాయకుల దాకా 50 కిలోమీటర్ల కోసం 2,250 కోట్ల రూపాయలు, విమానాశ్రయం నుంచి కడపకు 4 వేల రహదారి కోసం 3,300 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సిటీ ఉందో దానికి పోటీగా చెన్నై, బెంగళూరు కారిడార్ క్రిస్ సిటీని కొత్తగా ప్రారంభించి ఆరోగ్య సంబంధించినటువంటి ఉత్పత్తులు దాని మీద చేయాల్సినటువంటి ప్రయోగశాల చేయడము, తద్వారా సుమారు 6 లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా తిరుపతి జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ప్రేమతో ఇచ్చినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, నిధులు కావచ్చు, వాటన్నింటినీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు వివరించి తద్వారా భారతీయ జనతా పార్టీ వైపు అందరికీ మంచి చేతుగా నాకున్నటువంటి ప్రాధాన్యం పార్టీని విస్తరించడము, కార్యకర్త యొక్క గౌరవాన్ని పెంచడం. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో ప్రతి భారతీయ జనతా పార్టీ తన కష్టానికి శక్తికి మించి పోలింగ్ బూత్ల వద్ద పనిచేయడము, ప్రజలను ఒప్పించి కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసే విధంగా అంగీకరించడంలో మా కార్యకర్త యొక్క కష్టము, శ్రమ అత్యంత విలువైనది. కాబట్టి ఆ శ్రమకు, కష్టానికి తగిన గుర్తింపు ఇచ్చేదానికి నేను జిల్లా అధ్యక్ష బాధ్యతలో ఉండి ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగి ప్రతి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గౌరవం లభించే విధంగా ముందుకెళ్తూ ప్రతి కార్యకర్తకు నేను అందుబాటులో ఉండాలని మీ అందరి యొక్క సహకారంతో పార్టీని, మా కార్యకర్తలు, మా నాయకులు వీళ్ళందరి యొక్క సహకారంలో ఆంధ్రప్రదేశ్లోనే తిరుపతి జిల్లాను అగ్రగామిగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. జరిగిన దానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు సామంత్ శ్రీనివాస్ గారు రావడం, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పార్టీ కార్యవర్గ సభ్యురాలు రాష్ట్ర ఉమా గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు చంద్రబాబు గారు కావచ్చు, మా పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, ఈ సమావేశంలో ఉన్నటువంటి పత్రికా మీడియా సోదరులు, మా పార్టీ నాయకులందరూ ధన్యవాదాలు. అంటే భారతీయ జనతా పార్టీ సిస్టమేటిక్ ఉన్నటువంటి పార్టీ. ఈ పార్టీలో ఒక బూత్ కమిటీ అధ్యక్షుడి నుంచి
జాతీయ అధ్యక్షుడికి కూడా పూర్తిగా ఎన్నికే ఉంటుంది. ఏదో కూర్చొని కూర్చొని వాళ్ళు తీసుకుని కమిటీ అధ్యక్షుడైనా, మండల కమిటీ అధ్యక్షుడైనా, జిల్లా కమిటీ అధ్యక్షుడైనా, రాష్ట్ర కమిటీ జాతీయ ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అన్నీ కూడా పూర్తయినా ఇంకా రాష్ట్ర అధ్యక్షుడు కానీ దీనిలో కూడా పార్టీ ఎక్కడ కూడా సంస్థాగతంగా ఏదైతే ఉన్నాయో ఈ మండల అధ్యక్షుడు తర్వాత మండల కమిటీ కావచ్చు, మరి గత 3-4 మాసాల ముందు జరిగినటువంటి ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక క్రమంగా జరుగుతుపోతున్నాయి. అందులో భాగంగా మా రాష్ట్ర సంఘటన ఈ నెల 18వ తారీఖు జిల్లా పర్యటన జిల్లా సమావేశం ఈలోపు పార్టీ జిల్లా అధ్యక్షులు అన్ని నియోజకవర్గాలన్నీ కూడా పర్యటన చేసి పార్టీ యొక్క శ్రేణులు మరి కమిటీలు అన్నీ కూడా పూర్తిగా పూర్తయిన తర్వాత ఆ యొక్క సమావేశం ఈ లోపల ఎన్నికల కార్యక్రమాలు మా నాయకులకి ఎవరైతే కాళహస్తి నియోజకవర్గం ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వారందరూ కూడా దిశానిర్దేశం. మరి వారందరూ కూడా ఎక్కడ కూడా మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాము, మనం పార్టీ పట్ల అశ్రద్ధ తీసుకోకుండా మనము పార్టీని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ పార్టీ జెండా కాషాయం జెండాని మన ఇంటి మీద రెపరెపలాడుతూ ఇవన్నీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి వచ్చేదానికి నేను ఒకసారి జిల్లా అధ్యక్షుడు రామా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి శ్రీకాళహస్తి మీడియా మిత్రులు ధన్యవాదాలు. పాన్గల్ మండలంలో నేడు మంత్రి జూపల్లి పర్యటించారు. కదిరేపాడు గ్రామంలో 15 లక్షలు, షాఖాపూర్ గ్రామంలో 22.50 లక్షలు మరియు సీసీ రోడ్లు మరియు సైడ్ డ్రైనేజ్ల నిర్మాణానికి రాష్ట మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. గ్రామాలకు నిధులు మంజూరు చేయించి అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజాప్రభుత్వంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని వారన్నారు. D8 కెనాల్లో ఉన్నటువంటి మాధరావుపల్లి గ్రామంలో ఇప్పుడు షాగాపురికి వచ్చిన రైతులందరూ నా ఎదురుగా ఉన్నారు. నీ మాటలు వాళ్ళు స్పీకర్ ఫోన్ పెట్టిన వాటర్ రావడం లేదు సార్. మొన్న ఒక 2 days బంద్ చేసినారు సార్. అంటే మనం D1, D5, D8 3 బంద్ చేసి కిందికి ట్రైన్ పోవాలని చేసినారు. మళ్ళీ శనివారం తర్వాత మనం ఓపెన్ చేసినాం సార్. సార్ ఎప్పుడు బంద్ చేయదు సార్. అదే అంటే అప్పుడు సి గారు వాళ్ళు చెప్పినప్పుడు చేసినాం సార్. మళ్ళీ బంద్ చేయకుండా ఇంబడే రిలీజ్ చేసి మీరు వాటర్ చేయండి. D8 కెనాల్ మొత్తం ఫుల్ వాటర్ రావద్దు. నువ్వేం చేస్తున్నా తెలియదు. కాలు వెంబడి నీవే స్వయంగా పోయి మస్తు కాలు వెంబడి నీవే స్వయంగా పోయి నీ స్టాఫ్ని పెట్టుకుని పోయి ఎక్కడెక్కడైతే తెంపిన చేసి దాన్ని సరి చేసుకుంటూ కనీసం రేపు రాత్రి వరకు 8 వరకు మొత్తం కెనాల్లో వాటర్ రావాలా. అది నీ బాధ్యత. నీవే నాకు మళ్ళీ ఫోన్ చేయడం ఇచ్చినా చెప్పాలి. మాధరావులకు షాగాపు నీ విజిట్ చేయి కాలం అటకే గోపులాపూర్ దావాజ్పల్లి దావాజ్పల్లి కూడా విజిట్ చేసి నువ్వే నాకు చెప్పాలి. మరి కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధి సిద్దవటం రోడ్డు స్థానిక ఎన్జీఓ కాలనీ మెయిన్ రోడ్డు ప్రమాద రహదారి విద్యుత్ స్తంభానికి కట్టిన ఫ్లెక్సీ కింద పడటంతో పోకల మల్లేశ్వర్ రెడ్డికి గాయాలయ్యాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఫ్లెక్సీలు తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణలో ఫిబ్రవరి 15న బంజారాల ఆరాధ్య దైవం సంతే సేవాలాల్ మహారాజ్ జయంతి. ఆ రోజు పబ్లిక్ హాలిడే ఇవ్వాలని లంబాడల ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది. అయితే గత ఏడాది ప్రభుత్వం ఫిబ్రవరి 15న సెలవిచ్చింది. ఈసారి కూడా దాన్ని అమలు చేయాలని వినతులొస్తున్నాయి. ఇక సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి సీతక్క, గిరిజన నాయకులు ఆహ్వానించారు. అయితే ఈ నేపథ్యంలో సెలవుపై సీఎం ఏ నిర్ణయం తీసుకుంటారో అని ఆసక్తి నెలకొంది. చెల్లింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీలో అక్రమంగా విచ్చలవిడిగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని మదర్ సేవా సమితి అధ్యక్షులు బద్దం కొండలరెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ పాపిరెడ్డి నగర్లోని ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన గోపి చెరువు ప్రాంతంలో సందయ్య నగర్లోని రెడ్ బిల్డింగ్ తదితర ప్రాంతాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పగలు రాత్రి అని తేడా లేకుండా నిర్వహిస్తున్నారని, తద్వారా యువత మద్యానికి బానిసై పలు నేరాలకు కూడా పాల్పడుతున్నారని, అనారోగ్యాలకు గురవుతున్నారని తెలిపారు. సదరు పోలీసుల అండదండలతోని పాపిరెడ్డి నగర్లో దర్జాగా బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయని, దీంతో పాపిరెడ్డి నగర్లో మంచినీరు దొరకటం కష్టమేమో గాని మద్యానికి మాత్రం కుదవలేదన్నారు. అక్రమ బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతుండటంతో యువత పని పాట లేకుండా మద్యానికి బానిసై అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఇప్పటికైనా ఎక్సైజ్ ఉన్నతాధికారులు స్పందించి పాపిరెడ్డి నగర్లో అక్రమ బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని మదర్ సేవా సమితి చైర్మన్ బద్దం కొండలరెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. సెల్లింగపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ పరిధిలో గల మాధాపూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలందు సరోజిని నాయుడు జయంత్యోత్సవాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటాన్ని పుష్పాంజలితో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం బసవలింగం అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథిగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్య గుండిమేడ నాగరాజు, సోషియాలజీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హెడ్ విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సరోజిని నాయుడు నైటింగల్ ఆఫ్ ఇండియాగా, స్వతంత్ర సమర యోధురాగా, కవయిత్రిలాగా, అఖిల భారత జాతీయ కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా, వీరి తండ్రి డాక్టర్ అఘోరనాథ్ చటోపాధ్యాయ, తల్లి వారధా సుందరీదేవి చటోపాధ్యాయ హైదరాబాద్ కళాశాలకి మొట్టమొదటి ప్రిన్సిపల్ గా పనిచేశారు. ఈయన బహుభాషా కోవిదులు. వీరు 7.5 విశ్వవిద్యాలయం లండన్లో డాక్టరేట్ పట్టాను పొందడం జరిగింది. అయితే తల్లి వరదా సుందరీదేవి రచయిత్రి. సరోజిని నాయుడు యొక్క తల్లిదండ్రులు విద్యాధికులు అవటం వలన ఆమెకు చిన్నతనం నుండే కార్యదీక్ష, పట్టుదల, విద్యపై అమితమైన సదాభిప్రాయం ఏర్పడింది. ఈమె చురుకైన తెలివైన విద్యార్థి కూడా. అయితే చిన్నతనం నుండి ఆంగ్ల భాషపై మక్కువ చూపి తన 11వ ఏట నుండే ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడుతూ ఉండేది. ఆ వయసులోనే ఇంగ్లీష్లో రచనలు కూడా ఆరంభించింది. ఇక ఆమె 12వ ఏట మద్రాసులో మెట్రిక్యులేషన్లో చేరి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. ఆమె ఆంగ్లంలో అనేక రచనలు చేసింది. ఆమె యొక్క ప్రతిభా పాఠవాలను గుర్తించిన నిజాం నవాబ్ ఆవిడకు విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించేందుకు తన ఉన్నత విద్యను పూర్తి చేసి 1898లో స్వదేశానికి తిరిగి వచ్చి ముత్యాల గోవిందరాజులు నాయుడిని కులాంతర వివాహం చేసుకుని భారతీయ మహిళా లోకానిగా. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా కూడా తాను లెక్క చేయలేదని గుర్తు చేసుకున్నారు. ఇటీవలే లైలా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. దాంతో వారు పృథ్వీని భారీ స్థాయిలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో పృథ్వీ హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్నారని, తీవ్రంగా వేధిస్తున్నారని కుటుంబ సమేతంగా వచ్చి ఫిర్యాదు చేశారు. ఫోన్ కాల్స్, మెసేజ్లతో వైసీపీ సోషల్ మీడియా విభాగం వారు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. తన ఫోన్ నెంబర్ను వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో పెట్టారని, దాదాపు 1800 కాల్స్ చేయించారని వివరించారు. తనను, తన కుటుంబ సభ్యులను కూడా తిట్టారని, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చిందని వాపోయారు. పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించాలని పృథ్వీ వెల్లడించారు. కాగా వేధింపుల అంశంపై త్వరలోనే ఏపీ హోంమంత్రి అనితను కలుస్తానని, వేధింపులకు పాల్పడిన వారిపై ₹1 కోటి పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. సూపర్ హిట్. ఇప్పుడు నేను చూడొద్దు సినిమా అంట, మీరు మానేస్తారా? ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు, పృథ్వీరాజ్ మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు. ఈరోజు సినిమా విశ్వక్సేని కానీ
ప్రొడ్యూసర్ గారు కానీ వాళ్ళ నాన్నగారు కరాటే రాజు గారు కానీ నేను మాట్లాడాను. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇదేందుకు మధ్యలో సో సినిమా పరంగా 14 రిలీజ్ అవుద్ది. సూపర్ సూపర్ డూపర్ హిట్ సినిమా. రాజకీయంగా నా మీద నా ఆరోగ్యాన్ని నా వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా నేను డెఫర్మేషన్ సూట్ వేస్తున్నాను. ఇక మీదట ఎవరి జోలికి పోవద్దు, నా జోలికి అని కాదు. ఇలాగ ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు. వాళ్ళకి ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధి రాల. అప్పుడు మీ బర్త్డే 11వ తారీఖు అన్నాం అనుకో, పృథ్వీరాజు 11 అన్నాడు, మమ్మల్ని ఇలా అన్నాడు అలా అని అంటారు. 11 అంటే మీకు ఎందుకు అంత వణుకు? ఉన్నది ఉన్నట్టే మాట్లాడాం మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడే. అది సినిమాని సినిమాగా చూడండి, సినిమాని ప్రేమించండి. హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు, గౌరవించండి, సినిమాని హిట్ చేయండి. ఎదవ నీచమైన రాజకీయాలు బద్వేల్ పురపాలక సంఘంలోని శ్రీకృష్ణ దేవారాయ నగర్ లో తాగునీటి సరఫరా జరుగుతున్నప్పుడు నీటిలో క్లోరిన్ శాతాన్ని క్లోరోస్కోప్ తో పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు బద్వేల్ మున్సిపల్ కమిషనర్ వివి నరసింహారెడ్డి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నీటి సరఫరా చేసే సిబ్బంది తరచూ క్లోరిన్ టెస్ట్ చేస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలన్నారు. శాంపిల్స్ ను తీసి టెస్టులు చేసినప్పుడు ఎప్పటికప్పుడు రికార్డును నమోదు చేయాలన్నారు. మున్సిపాలిటీ వాటర్ ట్యాంకులు ప్రతి నెల శుభ్రం చేస్తూ నాణ్యమైన క్లోరినేషన్ వాటర్ను అందజేయాలని అన్నారు. ఇక నీటి సరఫరా చేసే సిబ్బంది నిత్యం తిరుగుతూ కుళాయిల దగ్గర, పైప్ జాయింట్ల దగ్గర నీరు లీకేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు కూడా అవగాహన కల్పించి నీరు వృధా కాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. నీటి సరఫరాలో సమస్య ఎక్కడైనా ఏర్పడితే కనుగొని తక్షణమే పరిష్కారం చేయవాలని అన్నారు. ఇక సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, నీరు వదిలే టైమింగ్ తెలియజేయాలని, వీధుల్లో నీరు వదిలేటప్పుడు ఒక టైమింగ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని వారు తెలియజేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా ఎస్పీ సార్ బండగిరిక బండలాగుడు పోటీలపై మీ కఠినమైన చర్యలేవి? బద్వేల్లో ఫ్లెక్సీ మీద పడటంతో వ్యక్తికి గాయాలు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కమెడియన్ పృథ్వీ. నీటిలో క్లోరిన్ శాతాన్ని క్లోరోస్కోప్ తో పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేసిన బద్వేల్ మున్సిపల్ కమిషనర్. కదిరేపాడు, శాఖాపూర్, మాధవరావుపల్లి గ్రామాల్లో సీసీ రోడ్లకు మంత్రి జూపల్లి శంకుస్థాపన. ఎమ్మెల్సీ అభ్యర్థి సి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు. పాపిరెడ్డి నగర్ లో యథేచ్ఛగా బెల్ట్ షాప్లు, గల్లీ గల్లీకో బెల్ట్ షాప్, పట్టించుకొని ఎక్సైజ్ అధికారులు, చైర్మన్ బద్దం కొండలరెడ్డి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.